రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు వరంగల్లో వైభవంగా జరిగాయి. వరంగల్ చౌరస్తా ప్రాంతంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మురళీధరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కటింగ్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు మబ్బు ప్రవీణ్, మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీను, పగడాల సతీష్, శ్రీరామ్ రాజేష్, ఎంజిఎం అభివృద్ధి కమిటీ నెంబర్ కానోజు లావణ్య, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీను, మీసాల ప్రకాష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ సేవలు ప్రతి ఒక్కరికి తెలుసని, మున్ముందు కూడా వారు దేశ ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని, వారికి ఎల్లప్పుడూ ఆ దేవుని ఆశీస్సులుంటాయని ఈరోజు మంత్రి కొండా సురేఖ మురళీధరరావు ఆదేశాల మేరకు వరంగల్ చౌరస్తాలో వారి జన్మదినం సందర్భంగా గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయని, భారీ ఎత్తున కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. నాయకుడు నవీన్ రాజ్ గారి చేతుల మీదుగా రాహుల్ గాంధీ గారి జన్మదిన కేకును కట్ చేయబడు. పోలీసు సిబ్బంది కానీ, మీడియా వారు కానీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేక్ కటింగ్ మరియు మహామేళన కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో క్రమశిక్షణగా జరపాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ. మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ఆదేశం మేరకు కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి 2000 మందికి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే కొండా దంపతుల నాయకత్వంలో ఆ రోజు ఎలక్షన్లప్పుడు మన రాహుల్ గాంధీ గారు రంగశాయపేట నుండి ఇదే ప్రాంతం నుంచి పాదయాత్ర చేసి భోజన్ మేళలో భారీ బహిరంగ సభ కాదని ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం, మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం అంటే గాంధీ కుటుంబమే. ఈనాటి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు ఉండాలని, భారతదేశానికి వారి కుటుంబం వారు చేస్తున్నటువంటి సేవలు ప్రారంభంగా మన తండ్రి, నానమ్మ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాసేవకు అంకితమైనటువంటి భావంలో ఆయన అధినాయకత్వాన్ని పోషిస్తూ వారి జన్మదినాన్ని భారతదేశం అంతటా ఒక పండుగ వాతావరణంలో జరుపుకునే విధి విధానాల్లో భాగంగా ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మన శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అలాగే కొండా మురళీధరరావు గారి వల్ల నమ్మకమైన ప్రధాన అనుచరుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా, మహిళా కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు మహాన్నదాన కార్యక్రమం జరిగినది. రాహుల్ గాంధీ గారు 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మున్ముందు రాబోయే భారతదేశానికి పేదలకు ఆయన సేవలు అందించాలని, వారి భారత ప్రధాని కావాలని మా యొక్క నాయకుడు సోదరులు నవీన్ రాజ్ గారు ఈ యొక్క
రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున కొండా దంపతుల ఆదేశానుసారం నిర్వహించి కార్యకర్తల్లో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలు వారి విధి విధానాలను పెంపొందించే విధంగా క్యాంపు ఆఫీసులు అందరికీ తెలియపరిచి మరియు ఇక్కడ వరంగల్ చౌరస్తాలో కూడలిలో పెద్ద ఎత్తున మహాన్నదానం కేక్ కటింగ్ చేశారు. కావున రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా నవీన్ రాజు గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా మున్ముందు భవిష్యత్తులో ఇలాగే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటూ కొండా దంపతుల నాయకత్వాన మరి వారికి అనుసంధానం ప్రజలతో అనుసంధానమైన వారి ప్రధాన అనుచరుడు నవీన్ రాజు గారి ఆలోచన విధానంతో మేమందరం కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.